వందనా న్యూస్కు స్వాగతం. నేను మీ సంధ్య. నెల్లూరు జిల్లా కావలిలో వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ 16వ ఆవిర్భావ దినోత్సవ వేడుకలు ఘనంగా జరిగాయి. స్థానిక కావలి ట్రంక్ రోడ్డులోని ఎంఆర్ఓ కార్యాలయం సెంటర్లో దివంగత ముఖ్యమంత్రి వైఎస్ రాజశేఖరరెడ్డి విగ్రహానికి వైసీపీ నాయకులు పూలమాలలు వేసి నివాళులర్పించారు. అనంతరం వైసీపీ కార్యాలయం వద్ద పార్టీ జెండా ఆవిష్కరణ చేసి కేక్ కట్ చేసి సంబరాలు జరుపుకున్నారు. కావలి నియోజకవర్గం వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ ఇన్ఛార్జ్ రామిరెడ్డి ప్రతాప్ కుమార్ రెడ్డి ఆదేశాలతో కార్యక్రమం నిర్వహించారు. ఈ యొక్క కార్యక్రమం కావలి పట్టణ అధ్యక్షుడు శివకుమార్ రెడ్డి ఆధ్వర్యంలో ఘనంగా జరిగింది. పెద్ద సంఖ్యలో పార్టీ నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు. పేదల పక్షాన నిలిచే పార్టీ వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ అని శివకుమార్ రెడ్డి అన్నారు. మాజీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి నాయకత్వంలో ప్రజలకు సేవ చేయడమే తమ లక్ష్యమని, వైఎస్సార్ ఆశయ సాధనకు కట్టుబడి పనిచేస్తామని నాయకులు అన్నారు. మాత్రం పక్కకెళ్ళండి. మనం దీని మీద ఒక్కరు ఒక 10 నిమిషాలు మాట్లాడి తర్వాత మనం జోహార్ వైఎస్ఆర్, జోహార్ వైఎస్ఆర్, జోహార్ నాయకత్వం. 10 నిమిషాలు మాట్లాడతారు. హ్యాపీ బర్త్డే. జై జగన్, జై జగన్, జై జగన్, జై జగన్, జై జగన్. ఇక్కడికి వచ్చిన ప్రతి ఒక్క వైఎస్ఆర్ పార్టీ నాయకులకి, కార్యకర్తలకి, సర్పంచులకు, ఎక్స్ సర్పంచులకు, ఎంపీటీసీలకు, రూరల్ మండల్ కన్వీనర్లకి, వైఎస్ఆర్ పార్టీ వివిధ విభాగాల నాయకులకు, అధ్యక్షులకి అందరికీ కూడా హృదయపూర్వక నమస్కారాలు. ఈరోజు అందరి ముఖాల్లో పండుగ వాతావరణం కనబడుతూ ఉంది. వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు ఈ పార్టీని స్థాపించి సుమారు 15 సంవత్సరాలు పూర్తయి 16వ సంవత్సరంలోకి మనం అడుగెడుతున్నాం. అడుగెట్టే సందర్భంలో వీళ్ళు చేసిన, తెలుగుదేశం పార్టీ చేసిన దుర్మార్గాలు, దౌర్జన్యాలు అవన్నీ కూడా మనం సమర్థవంతంగా ఎదుర్కొన్నాం. దాని వెనుక ప్రతి ఒక్క వైఎస్ఆర్ పార్టీ కార్యకర్త కృషి ఉంది. అందరినీ ఎదుర్కొన్నాం సమర్థవంతంగా. రేపు ఎన్నికల్లో ఇంకా ఇప్పుడున్న అన్ని విభాగాల నాయకులు, కార్యకర్తలు కూడా గట్టిగా ఎదుర్కొని మరలా వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారిని మరలా ముఖ్యమంత్రిగా చేసుకునే అవకాశం మనకి కల్పించారు. ఖచ్చితంగా ప్రతి ఒక్కరు కూడా విశ్రమించకుండా వైఎస్ జగన్మోహన్ రెడ్డి ముఖ్యమంత్రిగా, మరియు మన ప్రియతమ నాయకులు మన రామిరెడ్డి ప్రతాప్ కుమార్ రెడ్డిని 3వసారి ఎమ్మెల్యేగా అత్యధిక మెజార్టీతో గెలిపించుకోవాల్సిన బాధ్యత మనందరి మీద ఉందని తెలియజేస్తూ, ప్రతి ఒక్క కార్యకర్త కూడా శక్తివంచన లేకుండా కృషి చేసి తెలుగుదేశం పార్టీ నాయకులు చేస్తున్న దుర్మార్గాలని, దౌర్జన్యాలని ప్రజల్లోకి తీసుకెళ్తూ, అదేవిధంగా మనం వైఎస్ జగన్మోహన్ రెడ్డి టైంలో చెప్పిన అనేక సంక్షేమ కార్యక్రమాలు అమలు అయ్యాయా లేదా అనేసి ప్రతి ఒక్క ఇంటికి మనం పోయేసి వాళ్ళతో మాట్లాడి ప్రజల్ని మన వైపు తిప్పుకునే ప్రయత్నం చేయాలనేసి తెలియజేస్తూ, మరొకసారి అందరికి కూడా వైఎస్ఆర్ పార్టీ ఆవిర్భావ దినోత్సవం సందర్భంగా విచ్చేసిన ప్రతి ఒక్కరికి పేరు పేరున, ముఖ్యంగా మహిళలకి, ఇక్కడికి విచ్చేసిన విలేకరులకు మీకు కూడా హృదయపూర్వక ధన్యవాదాలను తెలియజేస్తూ, ఈనాటికి 16వ ఆవిర్భావ దినోత్సవాన్ని ఈరోజు జరుపుకుంటున్నామంటే నిజంగా నాడు కాంగ్రెస్ పెద్దలు ఏ రకంగా కుట్ర చేశారో, వారు జగన్మోహన్ రెడ్డి గారి మీద ఎటువంటి తప్పుడు కేసులు బనాయిస్తే రాష్ట్రానికి పరిపాలన సవ్య దిశలో లేక ఈ రాష్ట్రం గాడి తప్పిన పరిస్థితులు, ఈ రాష్ట్రం 2గా విభజనకు గురైంది. రాజశేఖర రెడ్డి గారు లేకపోతే ఈ రాష్ట్రం ఈరోజు చూసాం 2 ముక్కలైంది. దానికి కారణం ఈనాటి ఈ కూటమి, ఆనాటి కాంగ్రెస్ ప్రభుత్వం.
అందుకే రాజశేఖర రెడ్డి గారి ఆశయాలు కొనసాగాలన్నా, రాజశేఖర రెడ్డి గారు ఏదైతే తలంచారో ప్రతి పేదవాడికి కూడు గూడు కల్పించాలనే ఉద్దేశంతో నాడు ఫీజు రియంబర్స్మెంట్, ఉచిత వైద్యం, ఉచిత విద్య నాడు ఏర్పాటు చేసి ఈరోజు ఎంతో మంది డాక్టర్లు, ఇంజనీర్లు కాగలిగారు. ఈ రాష్ట్రం సర్వతోముఖాభివృద్ధి ఈరోజు ఎంతో అభివృద్ధి చెందింది. అయితే ఆయన మరణాంతరం ఈ రాష్ట్రం నిజంగా ఎంత అధ్వానమైన పరిస్థితులకు వెళ్ళిందంటే, ఈ పేద ప్రజలు ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనార్టీ వర్గాలందరూ కూడా అణగారిన వర్గాలన్నీ అట్టుడుగుడిపోతున్న సమయంలో జగన్మోహన్ రెడ్డి గారు తండ్రి ఆశయ సాధన కోసం మాట తప్పని మనవ తప్పని యోధుడిగా ఈ రాష్ట్రంలో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీని పెట్టి నాడు జగన్మోహన్ రెడ్డి గారు కాంగ్రెస్ పార్టీకి రాజీనామా చేసి ఈ రాష్ట్రంలో అత్యధిక మెజార్టీతోటి తిరిగి ఈ ఎంపీగా గెలవడం జరిగింది. ఈ పేద ప్రజలందరూ ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనార్టీల వెన్నెముకగా ఈరోజు పేదల పక్షపాతిగా, మహిళా పక్షపాతిగా రాజశేఖర రెడ్డి తదనంతరం జగన్మోహన్ రెడ్డి గారు ఈరోజు ఆయన పరిపాలన కొనసాగించారు. పార్టీ పెట్టిన తర్వాత సింగిల్గా వచ్చి 2014లో ఆయన ఏ రకంగా ప్రతిపక్ష నేతగా ఉంటే ఆ రోజు అసెంబ్లీలో కూడా ఆయనకి ఎన్నో రకమైన అవమానాలు జరిగాయి. ప్రజా పోరాటాన్ని ప్రజాక్షేత్రంలో తేల్చుకుంటానని చెప్పి పాదయాత్ర ద్వారా తిరిగి 2019లో అధికారాన్ని చేజిక్కించుకున్న తర్వాత ఏదైతే మాట చెప్పాడో ఎస్సీ, ఎస్టీ, బీసీల, మైనార్టీల కోసం ఈ రాష్ట్రంలో ఉన్న ప్రతి పేదవాడు అట్టడుగున ఉన్న ప్రతి పేదవాడి అభివృద్ధి నా ధ్యేయం అని చెప్పని ఆ రోజు చెప్పిన మీదట ఆయన తిరిగి 19లో అధికారం వచ్చిన వెంటనే నాడు నేడు నవరత్నాల కార్యక్రమం ద్వారా గతంలో తండ్రి ఏదైతే ఆశించాడో ప్రతి పేదవాడు చదువుకోవాలి, ప్రతి పేదవాడు వాడికి ఒక సొంత ఇల్లు ఉండాలి, ప్రతి పేదవాడికి సంక్షేమం అందాలి, ఈ రాష్ట్రం అభివృద్ధి చెందాలనే ఒక కాంక్షతోటి ఒక పక్క అభివృద్ధిని, ఒక పక్క సంక్షేమాన్ని జోడెద్దులుగా ముందుకు తీసుకుని వెళ్తూ గతంలో చూసే ఎన్నడూ లేని విధంగా ఈ రాష్ట్రంలో 4 పోర్టులు తీసుకురావడం జరిగింది, 11 ఫిషింగ్ హార్బర్లు తీసుకురావడం జరిగింది. అదేవిధంగా ఈ రాష్ట్రంలో 17 మెడికల్ కాలేజీలు తీసుకురావడం జరిగింది. ఇవన్నీ కూడా ఈ రాష్ట్రానికి శాశ్వత ఆర్థిక వనరులుగా చేకూర్చడానికి ఆయన ప్రయత్నం చేయడం, నాడు నేడు ద్వారా ప్రతి పేదవాడు ఇంగ్లీష్ మాధ్యమంలో చదువుకోవాలని చెప్పని నాడు అమ్మఒడి తీసుకురావడం, చేయూత, ఇలా అనేక రకాలైన కార్యక్రమాలు తీసుకొని పేదవాడికి వాడి అభ్యున్నతి కోసం చేయూతనివ్వడం జరిగింది. అయితే వైఎస్ఆర్సీపీ పార్టీ ఆవిర్భావ దినోత్సవ సందర్భంగా ఇక్కడికి ఇచ్చేసిన వైఎస్ఆర్సీపీ నాయకులకి, కార్యకర్తలకి, ప్రతాప్ అన్న గారి అభిమానులకి, ప్రింట్ అండ్ ఎలక్ట్రానిక్ మీడియా వారికి, మహిళా మనులకు అందరికి కూడా ప్రత్యేకమైన ధన్యవాదాలు తెలియజేస్తూ ఉన్నాం. వైఎస్ఆర్సీపీ పార్టీ మా పెద్దలందరూ చెప్పినట్టు ప్రజా సంక్షేమం కోసమే ఏర్పడిన పార్టీ, రాజశేఖర రెడ్డి గారి ఆశయాలను కొనసాగించేదానికి ఏర్పడిన పార్టీ వైఎస్ఆర్సీపీ పార్టీ. అదే సిద్ధాంతాలతో ప్రతిపక్షంలో ఉన్న, అధికార పక్షంలో ఉన్న రాజశేఖర రెడ్డి గారి ప్రవేశపెట్టిన పథకాలు అమలుపరిచేదానికి ఆ రోజు పోరాటాలు చేశాం. అధికారంలోకి వచ్చిన తర్వాత వాటన్నిటిని అమలు చేశాం. అంతకంటే మిన్నగా వైఎస్ఆర్సీపీ పార్టీ జగన్మోహన్ రెడ్డి గారి నాయకత్వంలో, కావల్లో ప్రతాపన్న గారి నాయకత్వంలో అభివృద్ధి బాటలోకి పయనించేటట్లు కావలి నియోజకవర్గాన్ని కానీ ఈ స్టేట్ని కానీ తీసుకుపోయాం. కాకపోతే అందరికీ తెలిసిన విధంగానే ప్రజా సంక్షేమంలో ముందుకు పోయినా, ప్రజల ఆదరాభిమానాలున్నా కొన్ని ఈవీఎంల ప్రభావంతో అధికారాన్ని కోల్పోవడం జరిగింది. ఇంకా ఈ పార్టీకి 40% ఓట్లున్నాయంటే అది జగన్మోహన్ రెడ్డి గారు ఏ విధమైన పరిపాలన, ప్రజా సంక్షేమం ఏ విధంగా అమలుపరిచాడో మనందరికీ తెలుస్తూ ఉంది. అదేవిధంగా రాబోయే రోజుల్లో కూడా జగన్మోహన్ రెడ్డి గారికి అండగా, కావల్లో ప్రతాప్ రెడ్డి గారికి అండగా మనందరం ఉండాలని, ఉంటామని తెలియజేస్తూ ఇక్కడికి వచ్చిన ప్రతి నాయకుడికి కూడా ప్రత్యేకమైన కృతజ్ఞతలు, ధన్యవాదాలు తెలియజేస్తూ ఈ 16వ ఆవిర్భావ దినోత్సవ శుభాకాంక్షలు కావలి నియోజకవర్గ ప్రజలందరికీ తెలియజేస్తూ సెలవు తీసుకుంటున్నాం. నమస్తే.